ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ సమయము క్రిస్మస్ సీజన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అనేక దేశాల్లో ఇప్పటికే క్రిస్మస్ వేడుకలు లేదా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అయితే మనము మహా అంటే ఒక నెల నుంచి నెల ముందుగా మనం ఈ వేడుకలను చేస్తూ ఉంటాము, సిద్ధపడుతూ ఉంటాం. కానీ నిజంగా అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక కొరకు ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, కొన్ని వందల సంవత్సరాల నుండి ఆయన పుట్టుక కొరకు ఎదురు చూచిన వారు కొన్ని వేల మంది ఉన్నారు. యెషయా ప్రవక్త గారి ప్రవచనం, మరి అంతకంటే ముందు దావీదు మరి రాజు లేదా ఆయన కూడా ప్రవక్తగా ఉండి ఆయన ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పు కొరకు మరి అనేకులు ఎదురు చూస్తూ ఉండేవారు. రక్షకుడు ఎప్పుడు వస్తారు, రక్షకుడు ఎప్పుడు పుడతాడు, మాకు మెస్సయ్య ఎప్పుడు వస్తాడు అని. ఆ రీతిగా ఎదురు చూస్తున్న అనేకుల్లో ఒక స్త్రీని గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుంటాం. ఆమె అన్న. ఈమెను గురించి బైబిల్లో మనకి లూకా సువార్త మరి 2వ అధ్యాయము 36 నుంచి 38 వచనాల్లో మనకు కనిపిస్తుంది. కేవలము ఈ 3 వచనాల్లోనే ప్రస్తావన ఉంటుంది బైబిల్ అంతట్లో. అయినప్పటికీ ఈ 3 వచనాల్లో లేదా ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అనేక విషయాలు ఈరోజు వాక్య వెలుగులో మనం నేర్చుకుందాం. అన్న అనే మాటకు గ్రేస్ లేదా కృప అనే అర్థం వస్తుంది. లూకా గారు రాసిన ఈ పుస్తకంలో దాదాపు ఆడవాళ్ళను గురించి 43 రెఫరెన్స్లు ఉన్నాయి. మరి మొత్తం బైబిల్ మొత్తంలో చూస్తే 12 మంది విధవరాళ్ళ గురించి రాసినట్లుగా మనం చూస్తాము. అయితే లూకా గారు ప్రత్యేకంగా 3 అటువంటి స్త్రీల గురించి రాసి ఉన్నారు. ఒకటి ప్రవక్తిని అయిన అన్నగారు, తర్వాత లూకా 7:11లో మనకి నాయన విధవరాల గురించి ప్రస్తావన ఉంటుంది. మరి అదే రీతిగా లూకా 21:1-4 వచనాల్లో చూసినప్పుడు ఒక బీద విధవరాలు కానుక పెట్టెలో మరి ఆవిడ సమర్పించినటువంటి సమర్పణ గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడాన్ని మనం చూస్తాం. అంటే వీరు స్త్రీలు ఎంత ఇదిగా, అందులో బలహీనులైన ఇట్టి స్త్రీలు దేవుని పరిచర్యలో ఎంతగా వాడబడ్డారు అనే మాటలు మనకు అర్థం కావడానికి ఈ విషయాలు మనం చూచాం. అయితే ఈమెకి ప్రవక్తి అనే పేరు దేవుడు ఆయన గ్రంథంలో రాసి ఉంచారు. ఇట్లాంటి ప్రవక్తినులు చాలామంది ఉన్నారు. మనకి పాత నిబంధన నుంచి చూసినట్లయితే మిరియాము, దెబోరా, హుల్దా, ఇట్లా అనేక మంది ఉన్నారు. వాళ్ళల్లో ఈవిడ కూడా ఒక వ్యక్తి. అయితే ఈమె ప్రత్యేకత ఏమిటి, ఈమె ఏ రీతిగా మరి దేవుని పరిచర్యలో పాల్గొంది లేదా తన యొక్క పాత్రను పోషించింది అనే విషయాలు మనం చూద్దాం. 4 విషయాలు మనం గమనిద్దాం. మొదటిది, ఆమె పవిత్రతను ఆచరిస్తూ వచ్చింది. పవిత్రంగా ఉండటానికి తాను నిర్ణయించుకుంది. ఆ మాట మనం ఎక్కడ చూస్తామంటే ఇందులోనే 37వ వచనంలో 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయాన్ని విడవకుండా ఉందంట. అంటే ఇంకెక్కడికి వెళ్ళలేదు. తనకంటూ వేరే ఒక లైఫ్ కానీ, ఎక్కడ వెళ్తే తన పవిత్రత పోతుందనో మరి ఏ ఉద్దేశంతోటో మరి దేవుణ్ణి అలా అంటిపెట్టుకొని ఆమె పవిత్రంగా ఉండటానికి ఇష్టపడిందే కానీ ఆమె మరి మందిరాన్ని లేదా దేవుని సన్నిధిని విడిచి వెళ్ళలేదు. ఎందుకు అని మనం ఇంకా కొంచెం లోతుగా మనము ధ్యానం చేసినట్లయితే, పవిత్రంగా ఉంటే దేవుడి నుంచి ఒక తెలియని ఒక బలాన్ని పొందుకుంటామంట. అదే అపవిత్రత ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుంది. మనము ఈ విషయము ఇంకొక సంఘటనలో మనకి క్లియర్గా అర్థమవుతుంది. పాత నిబంధనలో యెహోషువ గారి కాలంలో మరి మనం చూసినట్లయితే అంటే యెహోషువ కాలం అనే కాదు, పాత నిబంధనలో అనేక చోట్ల దేవుడు ఒక గొప్ప కార్యము, బలమైన కార్యము, అద్భుతము చేయాలనుకున్నప్పుడల్లా ఇశ్రాయేలీల మధ్యలో దేవుడు ఒక ఇంపార్టెంట్ మెయిన్ కండిషన్ ఏదన్నా పెట్టేవారు ఖచ్చితంగా. అంటే అది మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అనే మాట మాత్రము ఖచ్చితంగా వాడేవారు. ఎందుకు ఆయన పవిత్రపరచుకోండి అనే విషయాన్ని అంత స్ట్రెస్ చేసి ఖచ్చితంగా అది మాత్రము ఖచ్చితంగా ఆచరించేటట్లు ఆయన ఎందుకు చూసేవారంటే, పవిత్రతలో బలం వస్తుంది. మనల్ని మనం పవిత్రంగా ఉంచుకున్నప్పుడే దేవుడి నుండి ఆ బలాన్ని మనం పొందుకోగలుగుతాం. మరి యెహోషువ కాలంలో ఏమైందంటే, ఎంతో గొప్ప సైన్యము ఇశ్రాయేలీలది, బలమైన సైన్యము, మరి వారికి ఉన్న
బలాలతోటి ఎరుకో ఆ రాజ్యాన్ని వీళ్ళు జయించేశారు. అయిపోయింది. ఆ సంతోషంలో వీళ్ళందరూ ఉన్నారు. ఆ నెక్స్ట్ డే ఏం చేయాలంటే హాయి పట్టణాన్ని జయించాలి. ఎరుకోతో పోల్చుకుంటే హాయి చాలా చిన్న పట్టణం. అంటే వీళ్ళ యొక్క ప్రయాణంలో, ఇశ్రాయేలీల 40 సంవత్సరాల ప్రయాణంలో అనేక రాజ్యాలను జయించుకుంటూ రావాల్సి వచ్చింది. ఇంకా ఈ యొక్క చిన్న రాజ్యం ఒకటి జయిస్తే వీళ్ళు దాటి కనాన్లోకి, వారికి దేవుడు ప్రామిస్ చేసిన ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళే ముందు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ హాయి పట్టణాన్ని జయించాలి. వీళ్ళు ఏమనుకున్నారంటే చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. ఎరుకోనే మనము ఇట్లా చిటికెలో ఓడించాము, హాయి పట్టణం ఎంత మన ముందు అనుకున్నప్పుడు జరిగిన విషయం ఏమిటంటే హాయి ముందు వీళ్ళు ఓడిపోయారు. ఎందుకని వాళ్ళు రెట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు దేవుని దగ్గర యెహోషువ వెళ్ళి కన్నీటితో అడుగుతాడనమాట, ఏంటి, ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది. అడిగినప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే అపవిత్రత చొరపడింది, అపవిత్రత ఉంది మీ మధ్యలో, అపవిత్రమైనవి ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వారి సైన్య బలము కాదు, వారికి ఉన్న చాకచక్యాలు కాదు, వాళ్ళకున్న తెలివి కాదు, కానీ కేవలము పవిత్రతే వారిని కాపాడుతూ వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బలమైన కార్యాలు చేసే ముందు మనల్ని మనం పవిత్రపరుచుకోవడము అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈమె చేయబోయే కార్యం కూడా చాలా బలమైనదే ఇక్కడ అన్నగారు. అందుకని ఆమె ఎన్ని సంవత్సరాలు పవిత్రంగా ఉంది? 84 సంవత్సరాల నుంచి ఆవిడ అదే పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ వస్తుంది. మరి ఇదే మాట దావీదు భక్తుడు కూడా మరి మనము 51వ కీర్తనలో చూస్తాం. 51:2 నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. పవిత్రంగా ఉండటం యొక్క ఆ బలం ఏంటో, దాని వెనక దాగి ఉన్న శక్తి ఏంటో భక్తులందరికీ తెలుసు. కాబట్టి ఏదైనా చిన్న పొరపాటు, ఈ 51వ కీర్తన రచించిన సందర్భం మనకు తెలుసు, ఆ పైన రాసి ఉంటుంది. బెత్షెబాతో ఆయన పాపం చేసినప్పుడు మరి ప్రవక్త నాతాను ఆయన యొద్దకు వచ్చి హెచ్చరించినప్పుడు వెంటనే ఆయన తాను రియలైజ్ అయ్యి ఆయన దావీదు గారు ప్రార్థిస్తున్న ప్రార్థన అన్నమాట ఇది. ఆయన అడుగుతుంది ఒకటే, ఏంటది? నన్ను పవిత్రపరచుము. ఎందుకంటే ఆయన పవిత్రంగా ఉన్నాడు కాబట్టి అన్ని సంవత్సరాలు ఆయన మరి రాజుగా మరి జయాలు పొందుతూ మరి ఒక గొప్ప రాజ్యాన్ని ఆయన ఇశ్రాయేలీల మీద స్థాపించగలిగారు. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో ఆ బలము పోతుంది అనేది ఆయన గ్రహించగలిగాడు. కాబట్టి పవిత్రత ఎంతో ముఖ్యం. ఈవిడ అది కాపాడుకుంటూ వచ్చింది. మరి రెండవది ఏంటంటే మరి ప్రార్థన. ఒక ప్రార్థన యోధురాలుగా ఈవిడ మనకు కనిపిస్తుంది. ఆ మాట మనము అక్కడే పక్కన చూస్తాము. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుందంట. ఎంత ధన్యత! ఎంత రేయింపగళ్ళు అనే మాట వినటానికి ఎంతో చక్కగా, అంటే ఆవిడ ఉపవాస ప్రార్థనలే కాదు, రేయి పగళ్ళు కూడా ఆమె సేవ చేస్తూ ఆ సన్నిధిలో ఉండిపోయింది. అంటే దేవుడు కొన్ని వందల మంది, వేల మంది ఎదురు చూశారు రక్షకుడి కొరకు. కానీ కొంతమంది పేర్లే బైబిల్లో లేదా ఆయన గ్రంథంలో రచించడానికి కారణాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఇలాంటి కారణాలు కొన్ని. ఈమెనే ఎందుకు దేవుడు ప్రస్తావించారు, ఈమెనే ఎందుకు ఇక్కడ రాపించి పెట్టారు అని మనం ఆలోచించినప్పుడు ఆమె చేసినటువంటి ప్రార్థన అయితే ప్రార్థించే వారి మీద ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క ఫోకస్ ఖచ్చితంగా వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఈమెకున్న ఈ ధన్యత ఏమిటంటే ప్రార్థన ద్వారా ఎంతోమందికి అర్థం కాని ఆ గూఢమైన ఆ సత్యాలు, ఆత్మీయ మర్మాలు, అంటే యూదులందరికీ తెలుసు రక్షకుడు రావాలి, రక్షకుడు వస్తాడు, మెస్సయ్య వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు, ఇది అందరికీ తెలుసు. కానీ కొంతమంది ఆయన అద్భుతాలు చేస్తుంటే చూసినప్పుడు కూడా నమ్మలేదు యూదులు. వాళ్ళకి ఆ కనువిప్పు రాలేదు. ఎందుకు రాలేదంటే ఆత్మీయత, ఆ ఆత్మ యొక్క నడిపింపు లేదు, వాళ్ళకి ఆ మర్మము తెలుసుకునే ధన్యత లేదు. కానీ ఈవిడ బాలుడుగా ఉన్నప్పుడే యేసు ప్రభు వారిని ఆవిడ చూసిన ఆ సందర్భం మనం చూస్తే 33వ వచనం నుంచి ఎన్నో రోజు చూసింది ఆమె యేసు ప్రభు వారిని? 8వ రోజు. ధర్మశాస్త్ర పద్ధతిలో మరి సున్నతి చేయడానికి తల్లిదండ్రులు ఆ బిడ్డను తీసుకొని మరి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు సుమియోనుతో పాటు ఈమె కూడా చూస్తుంది. అంటే ఎన్నో రోజు చూసింది ఆయన్ని? 8వ రోజు.
ఆయన చేసిన అద్భుతాలు చూడలేదు, ఆయన చేసిన పరిచర్య చూడలేదు, మరి ఇంకేమి కూడా ఆమె తన కన్నులతో కన్నులారా ఇవన్నీ చూడలేదు. కానీ ఆమె ఆ బాలుడిని ఆ రీతిగా చూడగానే ఆమెకి గ్రహింపు వచ్చేసింది, ఈయనే రక్షకుడు అని. ఎందుకు వచ్చింది ఈ గ్రహింపు అంటే ప్రార్థనలో మరి గడుపుతున్న తన అనుభవాన్ని బట్టి, ప్రార్థన ద్వారా దేవుడు అనేక మర్మాలు తెలియపరుస్తాడంట. ఈ విషయం మనం ఎక్కడ చూస్తామంటే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము మనందరికీ తెలిసిన వాక్య భాగం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మనం ఇక్కడి వరకే చూస్తాం, కానీ ఆ పక్కన ఉన్నది చాలా అద్భుతమైన మాట. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఎప్పుడు తెలియజేస్తా అంటున్నారు? నాకు మొర్ర పెడితే. నాకు మొర్ర పెట్టినప్పుడు నేను నీకు జవాబు ఇవ్వడమే కాదు, ఎటువంటి సంగతులు అంట, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు. నిజంగా ఈ మాట పట్టుకొనే ఆవిడ ప్రార్థన చేసిందేమో అనిపిస్తుంది. మరి ఆవిడ ప్రార్థనలో మరి ఎన్ని విషయాలు మరి పైకి ఎత్తి ప్రార్థించిందో కానీ ఈ విషయం మాత్రం ఆవిడ జీవితంలో నెరవేరింది. అదేమిటది? అందరూ గ్రహించలేనిది. తన చుట్టూ చాలా తెలివిగల వాళ్ళు, యాజకులు, పరిసయ్యులు, గొప్ప గొప్పవారు అనేకులు ఉన్నారు. వారెవ్వరూ గ్రహించలేనిది ఈవిడ గ్రహించిందంటే, ఈవిడ అనునిత్యము రేయింపగళ్ళు దేవాలయం విడువక చేసిన ఉపవాస ప్రార్థనలే ఆవిడకి ఆ యొక్క దర్శనాన్ని లేదా ఆ జ్ఞానాన్ని ఇచ్చాయని అనుకోవచ్చు మనం. మరి అదే రీతిగా యాకోబు గారు రాసినటువంటి పత్రిక మరి 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం ఇదే మాట. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఈ అడుగవలను అనే మాటకు గుడ్ న్యూస్ బైబిల్ వర్షన్లో, ఇంగ్లీష్ వర్షన్లో ప్రేయర్ అనే మాట వాడతారు. అంటే ప్రార్థనలో ఏమొస్తుంది? ప్రార్థించినప్పుడు జ్ఞానం వస్తుంది. ఎవరు తెలుసుకోలేని ఆత్మీయ మర్మాలు దేవుడు మనకి తెలియపరిచే అవకాశం ఉంటుంది. మరి అదే రీతిగా 3వ విషయం ఏమి చేసిన గొప్ప పని ఏంటంటే, అందరూ ప్రార్థన వరకు ఆగిపోతారు. మరి ఆ తర్వాత స్టెప్, ఇంకొక మెట్టు ఎక్కడానికి చాలా ధైర్యం కావాలి. ఈమె ఆ ధైర్యాన్ని ప్రదర్శించింది. అదేంటి? ప్రకటిస్తుంది, అందరికీ ధైర్యముగా ప్రకటిస్తుంది. దేని గురించి ప్రకటిస్తుంది? రక్షకుడు పుట్టి ఉన్నాడు అని. ఆ మాట మనం పైన 38వ వచనంలో చూస్తాం చూడండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచున్నాను. ఎంత ధైర్యం కావాలి ఆమె ఉన్న పరిస్థితిలో ఆమె ఆ పని చేయడానికి. అంటే అది ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. సంఘము ఎదురు చూస్తున్నవారు ఆ చిన్న బాలుడిని చూపించి ఈయనే రక్షకుడు అని అనటానికి చాలా ధైర్యం కావాలి. మన చుట్టూ ఉన్నవారికి మరి మన ముందు ఎన్నో అద్భుతాలు, బైబిల్ గ్రంథం ఉంది అప్పట్లో, ఈ బైబిల్ గ్రంథం కానీ మరి దేవుడు చేసిన అద్భుతాలు కానీ ఏవి వారి దగ్గర లేవు. మన దగ్గర ఇప్పుడు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పడానికి కూడా మనకి ధైర్యం సరిపోదు. ఆమె ప్రదర్శించినటువంటి ధైర్యం మనం ఇప్పటికీ ప్రదర్శించలేకపోతున్నాం. కానీ ఆమె ఏం చేసింది? ఆ చిన్న బాలుని చూపించి ఆమెను ఎవరు హేళన చేసినా, మరి ఎవరు ఆమెను ప్రశ్నించినా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఆమె ఏం చేసింది? ఈయనే రక్షకుడు అని అందరికీ చెప్పిందంట. కనిపెట్టుకొనుచున్న వారు అందరితో ఆయన గురించి మాట్లాడుచూ ఉండెను. అంటే చెప్తూ వెళ్తూ ఉంది, ఇంకా అది కంటిన్యూస్ మాట్లాడుచూ ఉండెను అంటే చెప్తూనే ఉంది. మరి ఆవిడ బ్రతికినంతకాలం చెప్పిందో, మరి ఎంతకాలం చెప్పిందో మనకు తెలియదు, కానీ ఆమె చెప్తూనే ఉందట. అది ఎంత ధైర్యం కావాలి ఆ పని చేయడానికి. ఈవిడ అట్టి ధైర్యాన్ని దేవుని పని కొరకు ఈమె ప్రదర్శించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆఖరిగా మనం చూసినప్పుడు ఈమె ఓపికతో ఎదురు చూస్తూ ఉంది. ఓపికతో ఎదురు చూస్తుంది. ఓపికతో ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసింది? ఈమె వయసు మనం అంచనా వేస్తే అక్కడ ఉంది చూడండి 36వ వచనంలో, 84 ఏళ్ళు విధవరాలుగా ఉంది. 7 ఏళ్ళు భార్యగా ఉన్న తర్వాత భర్త చనిపోయాడు. అంటే అక్కడికి 91 ఏళ్ళు అయింది. కనీసం ఒక 10-15 ఏళ్ళు అప్పుడు పెళ్ళయింది అనుకుంటే దగ్గర దగ్గర 100 నుంచి 105 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. ఒక 100 సంవత్సరాల వృద్ధురాలు, అందున ఒక వితంతువు, విధవరాలు. మరి అప్పటి పరిస్థితులు, విధవరాల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేదని మనందరికీ తెలుసు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అలాగే ఉందనుకోండి. అయితే అప్పుడు ఇంకా భయంకరమైన పరిస్థితులు. ఎందుకంటే వారిని గురించి ప్రత్యేకంగా
బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని విషయాలు చూస్తే అంటే వారు అణగారిన వర్గానికి లేదా కొంచెం అణిచివేయబడుతున్న వర్గానికి చెందినవారుగా మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు ఆయన తల్లిదండ్రులు లేనివానికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్నవస్త్రములను అనుగ్రహించేవాడు. అంటే వీళ్ళందరూ ఎవరంటే సొసైటీలో కొంచెం తక్కువ చిన్నచూపు చూడబడుచున్న వారుగా ఈ లిస్ట్ ఉంది. ఎవరున్నారు అందులో? తల్లిదండ్రులు లేని వాళ్ళు, విధవరాళ్ళు, మరి పరదేశులు, మరి ఇలాంటి వారు. అంటే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది అనేది దేవుడే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఏమంటారంటే రెఫరెన్స్ ఇచ్చారు. వారిని మీరు జాగ్రత్తగా చూడాలని తన ప్రజలకి లేదా అప్పుడున్న సొసైటీకి ఆయన హెచ్చరిస్తున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాదు ఫస్ట్ సెంచరీ యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత కూడా వాళ్ళ పరిస్థితులు అలాగే ఉన్నాయి. దానికి మనకి నిదర్శనం ఎక్కడ కనిపిస్తుంది అంటే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో చూస్తాము. అధ్యాయము 1వ వచనంలో చూస్తాము. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని. అంటే వారి పరిస్థితి ఏంటో మనకు అర్థమైపోతుంది. వారి కోసమే ఈ విధవరాండ్రకి లేదా బలహీన వర్గాల వాళ్ళకి సేవ చేయడానికే డీకన్స్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఆ 7గురిని 5వ వచనంలో చూస్తాం. ఈ అపోస్తులు అందరూ కలిసి ఒక 7గురు డీకన్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? వీళ్ళకి సర్వీస్ చేయడానికి. అంటే వీళ్ళు ఒక బలహీనమైన పరిస్థితిలో ఉన్నవారుగా మనం చూడవచ్చు వితంతువుని. అయితే ఈమె తనకున్న ఏజ్ ఫ్యాక్టర్ పట్టించుకోవట్లేదు, తన వయసును లెక్క చేయట్లేదు, తన యొక్క బలహీన పరిస్థితిని ఆమె లెక్క చేయట్లేదు. ఒకసారి మనం ఊహించవచ్చు, ఆమె పేదరికాన్ని అనుభవించిందో, ఒంటరితనాన్ని అనుభవించిందో, మరి డిప్రెషన్. ఇప్పుడు మన చుట్టూ 10 మంది ఉన్నా ఏమైపోతున్నారు? డిప్రెషన్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి మనం డేటా సేకరిస్తే వాళ్ళలో ఎక్కువ పేషెంట్లు ఎవరున్నారంటే డిప్రెస్డ్. ఎందుకు? చుట్టూ జనం ఉన్నా వాళ్ళకి ఏదో తెలియని ఒక మానసికమైన వ్యాధులు. కానీ ఈమె ఒంటరిగా ఎన్ని సంవత్సరాలు గడిపింది? 84 సంవత్సరాలు ఒంటరిగా ఉండి ఎప్పుడు కూడా గివప్ చేయలేదు. అంటే ఎందుకు నాకు ఇది, నేను వదిలేస్తాను, నా వల్ల కాదు, ఇంకా నేను ఏంటి, దేనికోసం ఎదురు చూస్తున్నాను, నాకు ఎందుకు ఈ బాధ అని ఆమె ఎక్కడా కూడా అనుకోలేదు. ఓపికతోటి కొన్ని సంవత్సరాలు, 84 సంవత్సరాలు నమ్మకంగా దేవుని కొరకు ఎదురు చూసింది. అంటే తను చేయగలిగినంత తాను చేసింది. తనకు దేవుడు అప్పచెప్పిన పనిని తాను ఎంతవరకు చేయగలదో అంతవరకు చేసుకుంటూ వచ్చింది. అందుకే కానుకబెట్టిలో మరి కానుక వేసిన విధవరాల గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అదే అంటారు. తనకున్న దాంట్లో తను ఇచ్చింది మీరు చూస్తున్నారు, కానీ తనకున్న దాంట్లో తను ఇచ్చింది. మరి ఆమె ఇచ్చిందే మరి అందరికంటే విలువైన అర్పణగా దేవుడు కన్సిడర్ చేశారు. ఇక్కడ ఈమె పరిస్థితి కూడా అదే. తనకున్న రిసోర్సెస్, తనకున్న తక్కువ, తనకున్న ఓపిక తక్కువ, వయసు, అన్ని విషయాలను బట్టి కూడా ఆమె ఎంత చేయగలదో అంత తన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి చేసింది. ఈరోజు మన చేతుల్లో డబ్బు ఉంది, ఓపిక ఉంది, వయసు ఉంది, అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక వంక వెతుకుతాం. దేనికి? దేవుని పనిని ఎలా తప్పించుకోవచ్చు, ఏ వంకన దేవుడి పనిని స్కిప్ చేయొచ్చు అనేది మనం దారులు వెతుకుతాం. అయితే వయస్సు కానీ బలహీనత కానీ ఏది కూడా దేవుని రాజ్యానికి మనము చేసే పనిలో ఆటంకాలుగా ఉండకూడదు అనేది దేవుడు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి అందుకే ఒక మాట ఉంది, స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్, స్టార్ట్ మేకింగ్ డిఫరెన్స్. అంటే కారణాలు లేదా వంకలు వెతకడం మానేసి మరి మార్పుని తీసుకొచ్చే పనిలో ఉండండి అని. కాబట్టి మన చేతనైనంత వరకు దేవుడి పనిలో మనం ఎంతవరకు మార్పును తేగలుగుతాము, మన చుట్టూ ఉన్నవారిని ఎంతవరకు మనము మరి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం అనేది మనం చూడాలి. ఎందుకంటే మనం చెప్పినా కొంతమంది వినకపోవచ్చు, మనము చెప్పే ధైర్యం ఒక్కొక్కసారి చేయలేకపోవచ్చు, కానీ ఎడతెగకుండా అట్టి ఆత్మల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మార్పును వారిలో తీసుకువస్తారట. అయితే ముగించే ముందు నేను ఒక సంఘటన గుర్తు చేసి నేను ముగిస్తాను. డాక్టర్ పావెల్ అనే ఒక పాస్టర్ గారు మరి తన సంఘస్థుల్లో ఒక వ్యక్తి మరణ పడకలో ఉన్నారట. ఆ మరణ పడకలో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళారు, ప్రార్థించడానికి వెళ్ళి ఆ మరణం గురించి మరి భయపడద్దని అనేక మాటలు ఆయనకి ధైర్యపరుస్తూ చెప్తూ ఉంటే ఆ వ్యక్తి ఒకటే మాట అన్నాడంట, పాస్టర్ గారు, నేను చనిపోతున్నానని భయపడటం లేదు, కానీ సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దేవుని దగ్గరికి నేను ఉట్టి చేతులతో వెళ్ళాలి. ఎలా వెళ్తున్నాడంటే ఉట్టి చేతులతో.
ఎవరన్నా ఇళ్ళకి వెళ్తేనే మనం ఉట్టి చేతులతో వెళ్ళం కదా, సిగ్గు అనిపిస్తుంది, ఏదన్నా తీసుకొని వెళ్తాం. అలాంటిది తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈయన ఎలా వెళ్తున్నానని సిగ్గుపడుతున్నాడు, ఉట్టి చేతులతో. ఎందుకంటే నేను ఏ ఆత్మని దేవుని వైపు నడిపించలేదు, ఎవరికి కూడా సాక్ష్యంగా నేను ఉండలేకపోయాను, నా సాక్ష్యాన్ని ఎవరికి ఇవ్వలేకపోయాను, ఉట్టి చేతులతో నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను అంటున్నాను. ఈరోజు మన పరిస్థితి ఏ రీతిగా ఉంది? మనం ఉట్టి చేతులతో దేవుని దగ్గరికి వెళ్ళే వారంగా ఉన్నామా, లేదా ఎంతో కొంత తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళగలమా? మనం సాక్ష్యం ఇచ్చామా? ఈ అన్న అయితే అనేకులకు సాక్షిగా తను సాక్ష్యాన్ని పంచుకుంటూ దేవుని గురించి, రక్షకుని గురించి, మెస్సయ్య గురించి ధైర్యంగా తన బలహీనతలను కానీ తన యొక్క పరిస్థితిని కానీ లెక్క చేయకుండా ఓపికతో కనిపెట్టుకొని రక్షకుని చూసిన వెంటనే అనేకులకు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ మరి ఆమె చెప్తూ ఉన్నట్టుగా మనం చూచాము. మరి అట్టి సాక్ష్యం ఇచ్చేటువంటి ధైర్యము, అట్టి పరిచర్య, దేవుని పనిలో పాలు పంపులు తీసుకునేటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక.